బతుకు తెరువు కోసం పొట్టచేత పట్టుకుని వలస వస్తారు. ఇళ్లల్లో పనివాళ్లుగా చేరతారు. నమ్మిన బంటులా ఉంటూ అదును కోసం ఎదురు చూస్తారు. అవకాశం రాగానే అందిన కాడికి దోచుకుపోతారు. ఈ మధ్యకాలంలో వరుస దొంగతనాలతో హైదరాబాద్లో కలకలం సృష్టిస్తున్న నేపాలీ గ్యాంగ్ తీరిది. ఇటీవల గచ్చిబౌలిలోని ఓ వ్యాపారి ఇంట్లో కోట్ల రూపాయల విలువైన సొత్తు దోచుకెళ్లారు. ఇంకేముంది, హాయిగా సరిహద్దు దాటేద్దాం అని పయనమయ్యారు. ఇంతలోనే కథ అడ్డం తిరిగింది. గంటల వ్యవధిలో పోలీసులు ఆ గ్యాంగ్ను ఎలా అదుపులోకి తీసుకున్నారో ఈ కథనంలో చూద్దాం. ఇంట్లో పని మనుషులుగా చేరతారు. మాయమాటలతో నమ్మకంగా నటిస్తారు. అవకాశం దొరికితే చాలు ఇంట్లో ఉన్నదంతా ఊడ్చేస్తారు. ఈ క్రమంలో అడ్డు వస్తే ఎంతకైనా తెగిస్తారు నేపాలీ ముఠాలు. తరచూ ఈ ముఠాలు దోపిడీలకు, హత్యలకు సైతం తెగబడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా గచ్చిబౌలిలోని 10 కోట్లకు పైగా విలువైన బంగారం, 5 లక్షల విలువైన వెండి చోరీ చేసి తప్పించుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు నేపాలీ ముఠాకు చెందిన దంపతులతో పాటు మరో మహిళను అరెస్టు చేశారు. గచ్చిబౌలిలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. హిల్రిడ్జ్ విల్లాస్లో నివాసముంటున్న ఓ వ్యాపారి కుటుంబంతో సహా ముంబై వెళ్లాడు. వారి ఇంట్లో నెల రోజుల క్రితం నేపాలీ దంపతులు కమల్ షాహీ, విమల్ షాహీ పనుమనుషులుగా చేరారు. ఆ ఇంట్లో విలువైన సొమ్మును గుర్తించిన వీరు వాటిని దొంగలించేందుకు ప్రణాళిక రచించారు. యజమాని ఈ నెల 6న కుటుంబంతో సహా ముంబై వెళ్లడంతో ఇదే అదునుగా భావించిన నిందితులు తమ పథకాన్ని అమలు చేశారు. దాదాపు 10 కోట్ల రూపాయల విలువైన 7.8 కిలోల బంగారం, 1.5 కిలోల వెండి తీసుకొని ఆ దంపతులు ఉడాయించారు. నేపాలీ దంపతులకు కల్పన అనే మహిళ సహకరించినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో చేసే పని మనుషులు నేపాల్ దేశం సంబంధించిన 2 భార్యాభర్తలు దాదాపు నెల రోజుల క్రితం పనిలో కుదిరినారు. ఇంట్లో వాళ్ళు లేనప్పుడు వారి దేశానికి సంబంధించిన 3వ వ్యక్తి సహాయంతో ఈ దొంగతనం చేసి పారిపోయినారు అన్న విషయం మాకు వెలుగులోకి వచ్చింది. దేవుడి పూజా గదిలో ఉన్న విగ్రహం పైన వేసినటువంటి దాదాపు 3 తులాల బరువు ఉన్నటువంటి విలువైన ఒక హారం పోయింది అని మాత్రమే వచ్చింది. ఎటువంటి లాక్ బ్రేకింగ్ అనేటువంటి లేవు. కేవలం ఇంట్లో ఉన్న వాళ్ళ తీసుకొని వెళ్లిపోయినారు. దాదాపు వారి కుటుంబానికి సంబంధించిన 3 తరాలకు సంబంధించినటువంటి నగలు, యాంటిక్ ప్రాపర్టీ పోయినట్టు తెలిసింది. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు 6 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాలకు వెళ్లి దర్యాప్తు చేశాయి. నేపాలీ దంపతులతో పాటు కల్పనను పోలీసులు ఉత్తరప్రదేశ్లో అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారెంట్ పై హైదరాబాద్ తీసుకొచ్చారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా వారికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. నేపాల్ నుంచి వచ్చి ఇక్కడ హోటల్ నిర్వహిస్తున్నటువంటి వారు నేపాల్ కమ్యూనిటీ వాళ్ళందరితో సంప్రదించిన తర్వాత కైరోలి అనే జిల్లాకు సంబంధించిన వాళ్ళంటే తెలిసింది. సో వాళ్ళు ఎటు నుంచి వస్తారు, ఎటు నుంచి పోతారు, వాళ్ళ బంధువులు ఎవరు అన్న విషయాలన్నీ కూడా కొంత కూలంకషంగా ఒక 6 టీంలు దర్యాప్తులో దించిన తర్వాత వీళ్ళందరూ కూడా వివిధ వైపుల నుంచి దర్యాప్తు మొదలు పెట్టినారు. మేము అక్కడ ఉన్నటువంటి ఉత్తరాఖండ్ మరియు ఉత్తరప్రదేశ్ పోలీసుల్ని మేము ఫోన్ చేసి కోరడం జరిగింది. వాహనాల తనిఖీ చేసి వారిని ఆపడం జరిగింది. జప్తు చేయబడినటువంటి బంగారు ఆభరణాలన్నీ కూడా అక్కడి లోకల్ కోర్టులో, రాంపూర్ జిల్లా కోర్టులో జమ చేసిన తర్వాత ఈ ముగ్గురిని అక్కడనే అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్ పైన ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. సిటిజన్స్ అందరినీ, పౌరులందరినీ మళ్ళొకసారి కోరుతున్నాను, దయచేసి పోలీసు వాళ్ళు సూచించినటువంటి జాగ్రత్తలు పాటించండి. విలువైన వస్తువుల్ని జాగ్రత్త పరచుకోండి. తెలియని వారిని పనిలో పెట్టుకునే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. వారికి సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోవాలని చెబుతున్నారు.